బాధ్యత గల ప్రిన్సిపల్ స్థాయిలో ఉండి నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ పేర్లు చెప్పింది, వాళ్ళ పేర్లు 2 times చేశారు. 2 times చేశాక ఫస్ట్ నుంచి తను చెప్తుంది, ఫస్ట్ ఇయర్ నుంచి ఇలా నార్మల్గా టార్గెట్ చేస్తారు, పార్షాలిటీ చూపిస్తారు మేడమ్స్, జేఎల్స్ అని చెప్పారు. చెప్పినాక కూడా సర్లే ఇంకా లైట్ తీసుకో, నీ చదువు చదువుకో, వాళ్ళని పట్టించుకోకు అని చెప్పా. చెప్పినాక కూడా తను ఏమవుతుందంటే ప్రతిదానికి పార్షాలిటీ చూపించి టార్గెట్స్ చేయడము, అంతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నువ్వు నటిస్తున్నావా, నీకేమైనా అన్ని పిచ్చి పిచ్చి కథలు అంటే ఈవెన్ క్యాన్లో పెట్టుకున్నా కూడా కాలేజ్కి రావాలంట, అంతే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సరే అదంతా పోనీ మొన్న కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రీ ఫైనల్స్ ఉంటే తను ముందే చెప్పింది వెళ్ళనని చెప్పేసి కాల్ చేస్తే సరే అని చెప్పేసి అని అన్నాము. మళ్ళీ కాలేజ్ నుంచి కాల్ వెళ్ళింది పేరెంట్స్కి, నేను ఇక్కడ వాళ్ళ సిస్టర్ని. సో పేరెంట్స్కి కాల్ వెళ్తే వాళ్ళు చెప్పారు వెళ్ళమని. కాలేజ్కి వెళ్తే తను చెప్పింది నేను కాల్ చేశాను, నేను పంపిస్తాను తనని, సరే హెల్త్ ఇష్యూ ఉంది నేను ఆఫ్టర్నూన్ పంపిస్తాను అని చెప్పాను. పంపించాక తను నాకు తెలియకుండా అంటే హాస్టల్లో ఉంటాము, అక్కడ ఇట్లా పిల్స్ తీసుకున్నాక నాకు హాస్టల్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా తీసుకుందని చెప్తే వచ్చేసి అడిగా అసలు ఏమైంది నీకు ఇట్లా ఎందుకు అంటే 2 పేర్లు చెప్పింది. వాళ్ళ పేర్లు సువర్ణ ఇంకా జయశ్రీ అంట. వాళ్ళు పార్షాలిటీ చూపించి టార్గెట్ చేయడం అది అని చెప్పేసి చేస్తున్నారు. సరే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాక కాల్ వచ్చింది మళ్ళీ కాలేజ్ నుంచి, ఏమైందమ్మా పంపించలేదు ఎందుకు అంటే ఇలా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం ఆగండి అని చెప్పాం. సరే 2 times చేశారు. 2 times చేశాక మళ్ళీ 3rd time వైస్ ప్రిన్సిపల్ వాళ్ళు వేరే తెలియదు కాల్ వచ్చింది. కాల్ వస్తే మా బ్రదర్ మాట్లాడాక సరే అని చెప్పినాక కూడా ప్రతిదానికి ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే అయినా కాల్ చేయాలి కదా, ఫీజులు కట్టలేదని లేకపోతే కాలేజ్కి రాలేదని లేకపోతే దేనికైనా కాల్ చేస్తారు. ఈవెన్ అదే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిసాక కూడా ఈవెన్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, వాళ్ళ కాల్ కూడా చేయలేదు. ఇప్పుడు 3 days అవుతుంది. వచ్చి అడిగితే మేము ఏదో సాటర్డే చేసాం అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పేస్తున్నారు. అసలు వాళ్ళ మాటల్లో క్లారిటీ లేదు, అది జరిగింది మండే కానీ వాళ్ళు చెప్పే సాటర్డే అని డేట్స్ మార్చి చెప్తున్నారు. వాళ్ళ మాటల్లో క్లారిటీ లేకుండా అంతేదో మాట్లాడుతున్నారు, అన్ని వాళ్ళ సైడ్ గా చెప్తున్నారు తప్ప దీనికి రెస్పాన్సిబిలిటీ అసలు తీసుకోవట్లేదు. నేను గార్డియన్ గా వాళ్ళ సిస్టర్. ఒక్కోసారి లేదు పేరెంట్స్ కి కాల్ చేస్తారు, అప్పుడు ఫీజు లేదు పేరెంట్స్ కి కాల్ చేయలేదు, నాకు చేసే ఏమన్నా కాల్సే రాలేదు అసలు. లేదు అసలు ఒక్కరు కూడా హాస్పిటల్కి రాలేదు. ఈవెన్ కాల్ చేస్తే ఏమనంటే పిల్లలు అంటున్నారు. పిల్లలు నార్మల్ గా పిల్లలు చేస్తారు కానీ ఉట్టప్పుడు పేరెంట్స్ కి కాల్ చేస్తారు కానీ ఇలాంటి టైంలో పేరెంట్స్ కి కూడా కాల్ చేయకుండా చెప్పారు వాళ్ళు. ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ అయింది. ఫస్ట్ అమ్మాయిని జాయిన్ చేసేటప్పుడు చెప్పామన్నమాట, పరిస్థితి బాగాలేదు అని చెప్పిన తర్వాత నిన్న మాకు మొన్న అంటే సోమవారం అంటే మేము చాలా దూరాన్ని ఉన్నాంలేండి, అదే మన ఇక్కడ పోయినాం అయోధ్య నుంచి రిటర్న్లో కాల్ వచ్చింది నాకు 12:30కి అట్లా వచ్చింది. వస్తే సరే పంపిస్తానేమ్మా పాపను పంపిస్తానన్నాం. తర్వాత 1 hour తర్వాత మళ్ళీ ఈ పాప ఇట్లా చేసిందని చెప్పింది. ఆ పాప ఇదివరకు కూడా ఒక 7-10 సార్లు దాకా మనకి ఇట్లా పాపతో టీచర్స్ తోటి నాకు బాగా ప్రెజర్ ఉంది తాతయ్య అని కూడా చెప్పింది పాప. ఇది ఎట్టాని చెప్పలేదు, ఊగా టార్చర్ పెడతానని చెప్తుంది కానీ ప్రెజర్ ఇంత అనేది నాకు చెప్పలేదు వాస్తవంగా, అది పరిస్థితి అనమాట. కానీ జరిగిన తర్వాత కూడా ఆ ప్రిన్సిపాల్ సార్ ఏమంటాడు, శనివారం జరిగిందనో ఫస్ట్ అందరు ఉండగా చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు మేము సోమవారం అంటే సోమవారం నుంచి ఇప్పుడు మంగళ బుధ ఇప్పుడు కూడా ఒక కాల్ నాకు చేసింది లేదు, చూపిమనండి వాళ్ళ కాల్ లిస్టులో. ఏదైనా పైసలకైనా దేనికైనా పాప రాలేదని ప్రతి కాల్ నాకే చేస్తారు. అలాంటి ఈ విషయం జరిగిన తర్వాత ఒక్క కాల్ కానీ వచ్చి చూసింది కానీ పాపను మందలిచ్చింది కానీ ఏమి లేదు. ఈ విషయం మీరైతే మేనేజ్మెంట్ చెప్పారా? మేనేజ్మెంట్ పాపే చెప్పింది, ఆల్రెడీ మేము దూరాన్ని ఉంటాం రాలేదు, ఈ రోజు వచ్చామన్నమాట. అస్సలే తీసుకుంటే మా బాధ అదే కదా, వాళ్ళు వచ్చి మందలు చేయలేదనే బాధ. హాస్పిటల్ రాలేదు ఇంతవరకు రాలేదు. గాడికి పోయి చూస్తే అర్థమైంది సార్, మీరు కూడా రండి సార్ ఒకసారి చూస్తే అర్థమైంది. ఇందాక వీళ్ళు కూడా వచ్చారు చూశారు అంత. మేనేజ్మెంట్ తో మాట్లాడారా సార్? మాట్లాడితే అది వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటికైనా వాళ్ళు వచ్చి చూస్తామని కానీ ఏం లేదు, ఇంతవరకు స్పందనే లేదు. నేడు ఎస్ఆర్ నగర్ లో గల శ్రీ ఎస్ఆర్ గాయత్రి కాలేజీలో ఏదైతే ఉందో మరో దుర్మార్గమైన చర్య ఈరోజు బయటపడింది. 3 రోజుల ముందే ఏదైతే బాచుపల్లిలో గల ఇదే ఎస్ఆర్ గాయత్రి కాలేజీలో ఇదే మేనేజ్మెంట్ పెట్టే ఒత్తిడికి కారణంగా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ఊరేసుకొని చనిపోవడం విషయం మర్చిపోక ముందే 2 రోజులు గడవక ముందే నేడు ఎస్ఆర్ నగర్ లో గల ఏదైతే డే స్కాలర్ క్యాంపస్ లో
పాపని విద్యార్థిని ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి పేరెంట్స్ చెప్పినా కూడా ఆమెని చదువుకోమని చెప్పి అత్యంత ఒత్తిడికి లోను చేసి ఆమె కొన్ని మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నేడు తీసుకొచ్చారు. అంతేకాకుండా నేడు ఆ పాప ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఇందులో గల ఎవరైతే బాధ్యత గల ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తి నుంచి కూడా జోనల్ ఇన్ఛార్జ్ గారు ఎవరైతే భాషా గారు ఉన్నారో వారు కానీ, లేదంటే పక్క జోనల్ ఇన్ఛార్జ్ కానీ నరేష్ గారు కానీ, భగవాన్ రెడ్డి గారు కానీ, వీళ్ళెవరు కూడా కనీసం వచ్చి ఆ పాపని ఎట్లుంది అని చెప్పి పరామర్శించే లేని స్థితిలో వీళ్ళు ఈరోజు దిగజారిపోయారు. నేడు మరొక విషయం చూసుకుంటే ఫీజుల కోసం కూడా చూసుకుంటే ప్రతిరోజు కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫోన్లు చేసే ఇదే ఎస్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ నేడు ఆ పాప హాస్పిటల్ పాలైనప్పటి నుంచి కూడా కనీసం పాప ఎలా ఉంది అని చెప్పి కనీసం ఒక మానవతా దృక్పథంతో కూడా అడగలేని నీచమైన స్థితిలో ఈరోజు దిగజారిపోయారని చెప్పి చెప్పడానికి చింతిస్తున్నాం. నేడు ఈరోజు మేము ఆ హాస్పిటల్కి వెళ్ళి పాపతో మాట్లాడడం జరిగగా ఆ పాప చెప్పిన సమాధానం ఒకటే, యాజమాన్యం పెట్టే ఒత్తిడి కారణంగానే నేను ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాను. ఇది ఇలాగే జరిగితే నాకు మళ్ళీ ఆత్మహత్య తప్ప మరొక గత్యంతరం లేదు అని చెప్పి కూడా ఆమె ఇద్దరు జైళ్ళ పేర్లు అట్లనే ఇక్కడ జరిగే ప్రిన్సిపల్ పేరు కూడా బహిర్గతం చేసింది. నేడు ఇప్పుడు మేము పేరెంట్స్తో మాట్లాడి పేరెంట్స్ని తీసుకెళ్లి ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో ఏదైతే యాజమాన్యం మీద రిటర్న్గా కంప్లైంట్ ఇప్పించి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు కూడా మా ఉద్యమం ఆగదు. అంతేకాకుండా రేపు పొద్దున్నే కూడా ఏదైతే జిల్లా డిఐఓ గారు ఉన్నారో వారికి కూడా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి ఈ గుర్తింపుని రద్దు చేసి మరొకసారి ఎస్ఆర్ కాలేజ్కి ఇంకో విద్యార్థిని బలి కాకుండా ఆదుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి కనుక ఇంకోటి చూసుకుంటే రేపు పొద్దున ఎస్ఆర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కుక్కట్పల్లి కేపీహెచ్బిలో ఉన్న డే స్కాలర్ క్యాంపస్లు అన్నీ కూడా ఇమీడియట్ గా బాయ్కాట్ చేయాలని చెప్పి ఎన్టీవీఎస్ నుంచి ఈ సందర్భంగా మేము డిక్లేర్ చేస్తున్నాం. రేపు ఎస్ఆర్ కాలేజ్ అన్ని రెసిడెన్షియల్ క్యాంపస్లు డే స్కాలర్ క్యాంపస్లు కూడా రేపు మేము బాయ్కాట్ కి పిలుపునిస్తున్నాం. ఒకవేళ పేరెంట్ కి కనుక న్యాయం చేసి ఆ ప్రిన్సిపల్ ని జేఎల్ని కనుక అరెస్ట్ చేయకపోతే తక్షణమే రేపు ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ ముందు కూడా అన్ని విద్యార్థి సంఘాల ముందు కలిసి ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, నమస్తే. సిటీలో ఉన్నారు మనం ఏంది అంటే మీ ఇంట్లో ఏమైనా జరుగుతుంది మీకు అర్థమవుతుంది. ఏదో చెప్తాను రెండు మూడు సార్లు టార్చర్ చేస్తానని కూడా చెప్పింది పాప. అయినా పాప ఏదో చెప్తానని గురించు జరగడానికి జరిగింది కాబట్టి వచ్చిన ఏదో ఇంకేటని కాదు. పాప పరిస్థితి మీకు ఫస్ట్ చెప్పాం కదా పాప హెల్త్ బాగాలేదు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పాము. నేను చెప్పింది వచ్చి ఆయన కాల్ చేయలేదు, హెల్త్ బాగాలేదని మేము కాల్ చేయలేదు, వాళ్ళే కాల్ చేశారు సార్. ఫోన్ చేసిన ఊరికనే అరిస్తే ఏం లాభం అరిస్తే వినపడట్లేదు మీరు అరిసి నువ్వు ఎందుకు హాస్పిటల్కి ఎందుకు రాలేవు? ఎస్ఆర్ కాలేజ్ కుక్కల్లారా ఖబర్దార్ ఖబర్దార్ ఓరోరి ఎస్ఆర్ కాలేజ్ గుండాల్లారా ఖబర్దార్ ఖబర్దార్ రావాలి రావాలి యాజమాన్యం రావాలి చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి. ఇదేమి కాలేజ్ ఇదేమి కాలేజ్ దొంగల కాలేజ్ దోపిడీ కాలేజ్ ఇదేమి కాలేజ్ ఇదేమి కాలేజ్ దొంగల కాలేజ్ దోపిడీ కాలేజ్ ప్రాణాలతో చెలగట్టమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగట్టమా ఖబర్దార్ ఖబర్దార్ వస్తారా బయటకి రావాలా లోపలికి వస్తారా బయటకి రావాలా లోపలికి రావాలి రావాలి యాజమాన్యం రావాలి చెప్పాలి చెప్పాలి